నాన్నగారు మీరు ఎలాగా వయసు పెరిగిపోయింది కదా, తొందరగా మీరు ఉన్నప్పుడే చేసేయండి అన్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్కి ఇంట్లో గుడి కట్టుకుని పూజ చేస్తుండాలి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు అనేవాడు. జగన్ కి రైట్ హ్యాండ్ అంటారు సాయి రెడ్డి. అవును. సో ఆల్ ఆఫ్ సడన్ రాజీనామా చేశాడు కదా. అవును. సో మీ ఒపీనియన్ ఏంటండి అందులో దాని మీద? ఒపీనియన్ ఏముందండి, వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకోవడానికి కొంచెం టైం పడుతుంది బాగా. ఎందుకంటే కూటమి బలంగా ఉన్నంతసేపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశమే లేదు. నిజమే, ఇది కన్ఫర్మ్. ఫ్యూచర్ గడిపినప్పుడు ఇలాంటి మేధావులు ఏం చేస్తారంటే సైలెంట్గా ఏదో ఏమంటారు, గోడజాడి పిల్ల ఏదో అంటారు కదా, అలాగా దాక్కుని ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ పచ్చగా ఉంటుంది అక్కడ వాలిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కూటమిలో చిచ్చుపడ్డానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు కదా, లైక్ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, అదే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అంటున్నారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది ఇప్పుడు. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు కూటమిలో చిచ్చు పెడుతున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? తెలుగు తక్కువ వాళ్ళండి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ని తక్కువ చేయించాలి, మన లోకేష్ని ముందుకు తోయాలని, అది జరిగే పని కాదు. ఎందుకు జరిగే పని కాదంటే అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే ఆడుంది, పార్టీ ఆడుంది, తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. షటర్ దించేశారు, వీడొచ్చి షటర్ లేపి ప్రాణం పోశాడు. అలాంటి ప్రాణం పోసిన వ్యక్తిని ఆ విధవ నైజంతో తిరుగుతున్నారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు. ఆ నైజం మానుకోవాలి. పవన్ కళ్యాణ్కి ఇంట్లో గుడి కట్టుకుని పూజ చేస్తుండాలి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు అనేవాడు, ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారా సార్? ఆయనకి సీఎం అవ్వాలని లేదు సార్. పవన్ కళ్యాణ్ అనే ఆయనకి సీఎం అవ్వాలని లేదు. ఆయనకి రాష్ట్రం బాగుండాలి. ఫస్ట్ రాష్ట్రం జరిగినటువంటి విధ్వంసాన్ని పూడ్చాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన సీఎం ఎందుకు సార్? పవర్ స్టార్ అనే ఒక్క బిరుదు చాలు. ఈ అమ్మ సీఎం, ఎవడా సీఎం? ఎవరికైనా వాల్యూ ఉందా? మొన్న రేవంత్ రెడ్డి గారు కూర్చుంటే, రేవంత్ రెడ్డి గారు వస్తుంటే మంత్రులు, నేను ఆశ్చర్యపోయాను, మంత్రులు ఎవరు లేవట్లేదు సీఎం వస్తుంటే. ఈ అమ్మ నాకు ఊరి వెదవల్లారనిపించింది నాకు. ఇప్పుడు ప్రోటోకాలే కాదని ఎవడన్నా అంటాడా? ప్రోటోకాల్ లేనటువంటి ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే అలా ఉండకూడదు. వాస్తవంగా ఇవాళ వీళ్ళు ఉంటారు, లేకపోతే రేపు పోతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బాగా చేస్తుందండి. ఇప్పటికీ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటారా? ఆయన సీఎం అవ్వాలనే లేదు, తప్పనిసరి పరిస్థితిలో సీఎం అయితే తీసుకుంటాడు. ఏమి లేదండి, కుట్రదారులు కొంతమంది ఉంటారు. ఏంటంటే ఈ లోకేష్ని మళ్ళీ డిప్యూటీ సీఎంగా పెడితే ఇద్దరు ఈక్వల్ చేద్దాం, అప్పుడు మళ్ళీ మెల్లిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత సీఎం చేద్దామని ఆలోచనలో ఉంటున్నారు వాళ్ళు. లోకేష్ని నాన్నగారు మీరు ఎలాగా వయసు పెరిగిపోయింది కదా, తొందరగా మీరు ఉన్నప్పుడే చేసేయండి అన్నట్టున్నాడు. అలాంటి యాదవ కథలు చేస్తే మళ్ళీ షటర్ మూసేసుకోవాలి. ఆయన తిక్కరేగదు, ఎందుకంటే మానేశాడు. ఇప్పుడు జనాలకు తిక్కరేగుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ తిక్కరేగదు, జనాలు తిక్కరేగి దాకా కొడతారు తెలుగుదేశం పార్టీని ఏమన్నా తేడా జరిగితే. చీలికలు వస్తే బ్రహ్మాండంగా జగనే కదా సీఎం. పవన్ కళ్యాణ్ వద్దులేరా బాబు ఈ పంచాయతీ నాకెందుకని ఇంటికి వచ్చాడు అనుకో, నెక్స్ట్ జగన్ వచ్చి తొక్కి పడతాడు. తెలుగుదేశం వాడు మనిషిని తెలుగుదేశం పేరు చెప్తూ ఉండదు, ఇది వాస్తవం. మామూలు కొడతారా? పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి బతికి బట్ట కట్టాడు. అంత ఇమేజ్ ఉండి మరి సింగిల్ గా రావచ్చు కదా సార్, కొత్త పెట్టుకొని ఎందుకు అట్లా? ఏమండి అక్కడ ఇల్లు కాలిపోతుంది, ఎవరిదో ఇల్లు కాదు. ఒక ఊళ్ళో ఉన్నాం, పరిగెట్టున్నాం, అందరూ వెళ్తామా? ఆడ ఇల్లు ఆడే ఆడుకోమంటావా? తగలబడిపోయింది ఆంధ్రప్రదేశ్. అలాంటి తగలబడిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలి? ఇతనికి శక్తి లేదు, ఇతనికి బలం లేదు, ఏం చేస్తాడు? 10 మందిని కోట చేసుకుంటాడు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బాగా బలంగా ఉంది. అలాంటి బలంగా ఉన్న పార్టీతో వెళితేనే అవతల ఉన్నటువంటి వ్యక్తిని ఢీకొనగలము. నాకే సీఎం కావాలంటే ఎలా రాష్ట్రం ఎలా పోతే పోనీ అంటే ఈయన సింగల్గానే పోటీ చేసేవాడు కదా. గురుగారు ఇప్పుడు వైసీపీలో వికెట్లన్నీ రాలిపోతున్నాయి, అది పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు చేసిన ఛాలెంజ్ వల్ల అని అందరూ అంటున్నారు. వైసీపీని చెప్పారు కదా, సో నిదర్శనం ఇదే అంటారా? ఒక్కొక్కటి కూడా పెద్ద తలకాయలన్నీ లెగిసిపోతున్నాయి వైసీపీలో. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద దొంగలు ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకులు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదైనా పార్టీ మనుగడకి ఇబ్బందిగా ఉందంటే ఏది పచ్చగా ఉందని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాజకీయ నీచ సంస్కృతికి నిదర్శనం ఇది. లేకపోతే సాయిరెడ్డికి ఎంత హెల్ప్ చేశాడు ఆయన? ఎవడు సాయిరెడ్డి అనేవాడు జగన్ లేకపోతే? అంత గొప్ప పార్టీలు, అంత
150 సీట్లు వచ్చింది గొప్ప పార్టీ కదా. మరి ఇప్పుడు ఇలాంటి కష్టకాలంలో నిలబడాలి కదా, మనిషి కదా, మనసు లేదు అసలు. ఏమండి ఇప్పుడు సూట్కేసులు నిండే వరకు సూట్కేసులు అంతే అంతే, రాజకీయ నీచులు అంతే. కాకపోతే మళ్ళీ జగన్ పాదయాత్ర అంటున్నాడు, పాదయాత్ర చేసిన మళ్ళా జనాల్లోకి వస్తా అంటున్నారు. వస్తాడు మళ్ళీ సీఎంగా? ఏ యాత్ర చేసినా, వాడు పాదయాత్ర చేసినా పడుకునే యాత్ర చేసినా అయ్యే పని కాదు. ఎందుకంటే డబ్బు ఈ 6 నెలల్లో ఇటు నారా లోకేష్ గారిలో కానీ అటు పవన్ కళ్యాణ్ గారిలో కానీ వాళ్ళ డెవలప్మెంట్ మీద ఏం గమనించారు? అంటే ఇద్దరు కూడా ఓడిపోయి గెలిచిన నాయకులే, వాళ్ళిద్దరిలో ఏం మార్పు గమనించారు? ఇప్పుడిప్పుడే డెవలప్ చేసుకుంటూ వస్తున్నారండి. కొన్ని పథకాలను కొంచెం సైలెంట్లో పెట్టారు కదా, సైలెంట్ మూడ్లో పెట్టడానికి గల కారణం కూడా ముందు రోడ్లు, రవాణా వ్యవస్థ, తర్వాత ఇవన్నీ చేసుకుంటూ రావాలి. అది మామూలు విధ్వంసం కాదు. అసలు రోడ్లే లేవు కొన్ని ఏరియాలకి, మొత్తం ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేసుకుని వస్తారు, చేస్తారు, గట్టి మంచిగానే చేస్తారు. ఒక 3-4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్గా మారే అవకాశం ఉందంటారా? రీసెంట్గా కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారు దావోస్కి వెళ్ళి. అది జరిగే పని కాదు, టైం పడుతుందండి. ఒక 10 సంవత్సరాల టైం పడుతుంది. మనం చూసాం కదా హైదరాబాదు ఎలా డెవలప్ అయింది. మేము ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు మా వయసు కుర్రోళ్ళప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, కరెక్ట్గా 25-30 సంవత్సరాలు పట్టింది. అప్పట్లో బిల్ గేట్స్ గారిని కలిశారు చంద్రబాబు గారు, మళ్ళీ మరోసారి కలిశారు. ఈ ఏఐ టెక్నాలజీ అనేది ముదిరింది ఇప్పుడు. సో దాన్ని దిశగా వెళ్ళి మాట్లాడారు అనమాట. సో మరి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ హైదరాబాద్ రేంజ్లో ఐటీ డెవలప్మెంట్ కళ అనేది జరుగుద్ది అంటారా? హైదరాబాద్ రేంజ్ అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ రేంజ్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఢీ కొట్టాలంటే చంద్రబాబు గారు కదా ముందు ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు పడుతుంది. 50 సంవత్సరాలు మినిమం పడుతుంది హైదరాబాద్. అప్పటికి హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది? 50 సంవత్సరాల ముందు ఉంటుంది అక్కడ. ఇప్పుడు కళలు కనకూడదు. ఇప్పుడు అయిపోతే మెల్లిగా అవుతుంది. ఎలాంటి మేధావులు, మన చంద్రబాబు నాయుడు లాంటి మేధావులు ఉన్నప్పుడు వాళ్ళు ముందు చూపుగా ప్రయత్నం చేస్తారు కాబట్టి బ్రహ్మాండం డెవలప్ అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు. హైదరాబాద్ని మేము చూస్తుండగానే వాళ్ళు బాగా పనిచేశారు కాబట్టి ఇంత డెవలప్ అయింది. అక్కడ డెవలప్ అవ్వాలంటే వాళ్ళు బాగానే పనిచేస్తారు, కొంచెం టైం పడుతుంది. మనం వెంటనే ఉద్యోగాలు చేయలేం ఆడికెళ్ళి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనాలకు మంచి చేయాలని చెప్పేసి వచ్చారు. ఇప్పుడు రెండు పార్టీలు, టీడీపీ కావచ్చు, వైఎస్ జగన్ గారు కావచ్చు, 40% ఓట్ షేర్ ఉంది. అలాంటి బలమైన పార్టీల మధ్య నలిగిపోతున్నాడు. అంటే జనాలకు మంచి చేయాలనేది థాట్ లాగా, ఎందుకంటే ఇద్దరు అని చెప్పి తెలుసు, చంద్రబాబు అయినా జగన్ అయినా. ఆయన అనుకున్నది చేయగలుగుతున్నాడా ఇప్పుడైనా సరే, తర్వాత ఫ్యూచర్లో అయినా సరే? ఇప్పుడు ఆయన మహానుభావుడు అండి పవన్ కళ్యాణ్ అంటే. ఆయన ఆలోచన ఆయనకు ఉంటుంది. ఈ తిక్క వేసాలు వేస్తే ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చి వేస్తారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తే చాలు వెళ్ళిపోతాడు ఫస్ట్. ఇప్పుడు అప్పుడు మనందరం అనుకున్న తెలుగుదేశం ఇంకా అయిపోయిందిరా అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు? ఒంటరిగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కాదు, ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు కొంచెం నా మాట మీద నిలబడే మనిషి కాదు, మనకు మోసం చేస్తాడని అందరికీ తెలుసు కూడా. ఎందుకు జతగట్టాడంటే రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేకుండా వచ్చిన రెవెన్యూ మొత్తం ఏదో రూపంలో పనిచేస్తున్నాడు ఆయన. డెవలపింగ్ లేదు. ఓట్లు కొంటున్నాను అనుకున్నాడు కానీ ఇక్కడ డెవలప్ అవుతుందని అనుకోలే. ఓట్లు కొంటున్నాను, ఇప్పుడు నెక్స్ట్ 40 సంవత్సరాలు నేను 30 సంవత్సరాలు నేను సీఎం అనుకున్నాడు. ఇప్పుడు ఓట్లు రావాలంటే ఏం చేయాలి? డెవలప్మెంట్ చేయాలి. అంతేగాని కొనెత్తే ఓట్లు వేసేస్తారా? ఎంతమంది కొంటావు? ఇప్పుడు 30 మంది 40 మంది ఇక్కడ ఉన్నాం, ఒక 2-3 డబ్బులు ఇస్తావు. ఉన్న 28 మంది ఏం చేయాలి? అలా నాశనం అయిపోయాడు జగన్, అంతే.